గద్దర్ గారు ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. అంచివేసిన ప్రజలకు వారు ఎప్పుడు కూడా బీద ప్రజల గురించి కొట్లాడేవారు. ఎప్పుడు భయం అని నేను గద్దర్లో చూడలేదు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారితో చాలా కామన్ లింక్ ఉండే. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కులం మతం ఎప్పుడు కూడా చూడకుండా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ప్రజల కోసం ఎట్లా కొట్లాడాలి అని చెప్పి వారు ఎప్పుడు కూడా అదే దారిలో పోయేవారు. అందు గురించి గద్దర్ గారు మా నాన్నగారు కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక ఇమ్మీడియట్ బాండింగ్ అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్. అనేకమైన సమస్యల మీద చర్చించినప్పుడు కూడా వారు ఇదే ఎట్లా బీద ప్రజలకు మనము ఉపయోగపడాలి, ఎట్లా వారికి న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు కూడా ఆలోచించేవారు. గద్దర్ గారు నేను చాలా సార్లు వారిని కలవడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ముందుకొచ్చి లేదు తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగవుతాయని చెప్పి వారు ఒక గట్టిగా పోరాటం చేసిన వ్యక్తులలో గద్దర్ గారు ఒకరు. వారిని ఎట్లయితే తెలంగాణలో చాలామంది తెలంగాణ గురించి కొట్లాడారు, కేసీఆర్ గారు కూడా వారిని అట్లానే పక్కకు పెట్టినారు. ఎవరైతే మంచిగా పోరాటం చేశారో వారికి ఇంకెక్కువ గౌరవం కల్పించే అవసరం ఉండే. కానీ ఆ రోజులలో కేవలము ఒకటే కుటుంబం పైన వారు దృష్టి పెట్టుకొని ఇతర వాళ్ళకి ఏదైతే క్రెడిట్ రావాలో చేయడం జరిగింది. నేను కూడా ఈ రోజు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పాను. మన కులం మతం చూసేది అవసరం లేదు. వారి సర్వీసెస్ ఏదైతే ఉందో, వారు ప్రజల కోసం ఏదైతే కష్టపడి వారు పనిచేస్తున్నారో అది దృష్టిలో పెట్టుకొని వారికి సరైన పద్మశ్రీ అవార్డు కన్నా పెద్ద అవార్డు ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను. నేను ఇదే చెప్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజల కోసం పనిచేసిన వారు వ్యక్తి గద్దర్ గారు. అందరు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం వాళ్ళు ఎప్పుడైతే మూమెంట్లో ఉండేనో వారు మూమెంట్లో మాలల ఆత్మ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. మేము అక్కడ కూడా మా మీటింగ్ లో ఏమన్నారు, అన్న తమ్ముళ్ళ మేము ఎవరు వ్యతిరేకంగా ఏమన్నా విమర్శించడమా? ఎవరు మాట్లాడలేదయా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు కూడా ఎందుకు మాట్లాడినారు? వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళని రోజు తిడుతున్నారు అని చెప్పి ఆవేదన ఉంటది కొందరికి. కానీ జనరలీ ఎవరు కూడా ఇప్పుడు కూడా ఏ మీటింగ్ లో కూడా మేము మొత్తం తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ తిరగడం జరిగింది. ఎక్కడైనా మాట్లాడినామా? మీరు చెప్పండి. నిజంగా వివేక్ వ్యతిరేకిస్తుండే మీరే ప్రెస్ వాళ్ళు. కానీ ఒక్క క్వశ్చన్, మీరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారా అడగాలి కదా ఆయనను. ఎక్కడ వ్యతిరేకించిండ చూపారు అడిగిందా? మీరు అడగారు. మీరు కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా ఉద్యోగాలు వాళ్ళే పట్టుకుపోతారు, మా పదవులు పట్టుకుపోతారు. ఇప్పుడు ఎంపెరికల్ డాటా వస్తుంది కదా బాబు. ఇప్పుడు ఆయన మేము 80% అంటున్నాడు. ఇప్పుడు వస్తుంది కదా కులగల తెలిసిపోతుంది ఎవరి సంఖ్య. మేము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ తెలంగాణలో. మమ్మల్ని కించపరిచేది అవసరం లేదు. మేము కూడా ఒక స్ట్రెంగ్త్ మాది కూడా చూపించుకోవాలి. మా జాతిని మేము కాపాడుకోవాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. మేము ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడినామా? ఎంఆర్పిఎస్ వ్యతిరేకంగా మాట్లాడు, మన దగ్గర వ్యతిరేకంగా మాట్లాడి ఆయన రేటింగ్స్ పెంచుకోవడానికి చేస్తున్నారు కనబడుతుంది. ఎందుకని మాట్లాడుకోండి. అరే మేము వ్యతిరేకిస్తలేం కదా. ఇక్కడ సింపుల్, మోడీ గారిని కాలు పట్టుకుంటే సెషన్ లో బిల్లు పెట్టవచ్చు, పాస్ కావచ్చు. వాళ్ళు ఇది బీజేపీ రాజకీయము, అది గమనించాలి అందరూ కూడా. వాళ్ళు ఇప్పుడు మీరు తెలుసు ఎలక్షన్ ముందు మందకృష్ణ మాదిగ క్లియర్ గా చెప్పినాడు. ఏం చెప్పినాడు? మీరు ఏ పార్టీ ఉన్నా గానీ భారతీయ జనతా పార్టీకి ఓటేయమన్నారు ఆయన. ఇది రాజకీయం, దట్ ఈస్ ద పాయింట్. ఇది రాజకీయంలో కొందరు మేధావులను సరిగా వాళ్ళు జడ్జ్మెంట్ కూడా చదువుకోలేదు. ఆశ్చర్యమైన విషయం, వచ్చి ఏబిసిడి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఏబిసిడి ఉండే, అది ఆంధ్రాలో ఉంటే ఢిల్లీలో ఉండే, ఇక్కడ తెలంగాణలో లేరు. అదే ఎట్లా అవుతుంది? వాళ్ళు చదవాలి. జడ్జిమెంట్ లో క్లియర్ గా ఎవరు ఏమి ఉద్యోగాలు తీసుకున్నారు, ఏమి బెనిఫిషియరీస్ ఉన్నారు. మీరు మొన్న దళిత బంధు తీసుకోండి. తెలంగాణలో మొత్తం దళిత బంధులో ఒక సామాజిక వర్గానికి రావడం జరిగింది. ఈ ఇంపెరికల్ డాటా అంటే ఇదే. ఎవరు ఉద్యోగాలు ఫాల్స్ ఉట్టేని చెప్పడంలో అవుతుందా? ఏదైతే వస్తుందో ఇవన్నీ కూడా అనలైజ్ చేసి దాని ప్రకారంగా ఇంకో డిసిజన్ అమలు చేయమంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అవసరం కదా. దాంట్లో నెగ్లెక్ట్ కూడా చేయొద్దు కదా. మోడీ గారు ఒక్క బిల్లు పెట్టేసి ఎంపెరికల్ డాటా ప్రకారంగా బిల్లు పెట్టేస్తే మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలకే వర్తిస్తుంది. దీంట్లో ఎవరికి లేదు. సో వాళ్ళందరూ కలిసి ఉన్నారు. అమిత్ షా గారు అంబేద్కర్ మీద తిట్టినప్పుడేమో ఎవరు ఆయన నోరిప్పడు,
మోడీతోని స్టేజ్ లో వాళ్ళిద్దరు కౌలించుకుంటారు. పార్లమెంట్ లో కూడా అట్లనే కౌలికి ఏదైతే అమలు చేయాలనో కేంద్రం అమలు చేయాలి. ఎందుకంటే దాంట్లో ఏమున్నది, ఎంపెరికల్ డాటా తీయమన్నారు. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరైనా వ్యతిరేకించవచ్చా? సుప్రీంకోర్టు నిర్ణయానికి బాధితులు అణిచివేతకు గురవుతున్నారని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినారు, దేశాన్ని దోచుకున్న వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్కడ దోచుకున్న వాళ్ళ మీద ఎవరు మాట్లాడతలేరు. కానీ కేవలం మాలలు ఏదైతే ఉందో బ్యాక్లాగ్ ఉన్నదంటే ఏమన్నమాటనే, బ్యాక్లాగ్ ఉందంటే ఫీల్ కాలేదు కదా. మాలలు ఎక్కడ దోచుకున్నారు అర్థం చేసుకొని వినండి. ఇప్పుడే శాంత గారు ఏమన్నారు, ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ నడుస్తుంది. కేవలము మాలల మీద ఇప్పుడు ఇంపెరికల్ డాటా అడుగుతున్నారు. ఆ డాటా ప్రకారంగా సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉన్నదో ఎవరు వ్యతిరేకించలేదు. ఇది ఒక పొలిటికల్ డ్రామా, అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయ. 1 minute, నేను చెప్పని 1 minute వెయిట్. చెప్పలేదు మీరు చెప్పింది మేము వినాలా, మేము చెప్పింది మీరు మాట్లాడు. సుప్రీంకోర్టు డిసిషన్ ని ఎవరు వ్యతిరేకిస్తలేదు. అమలు చేసేవారు ఎవరు? కేంద్రం చేయాలి, రాష్ట్రాలు చేయాలి. రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పినారు. ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, సెంట్రల్లో ఉన్నాయి, స్టేట్ లో ఉన్నాయి. అదే మోడీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. ఇది బీజేపీ ఎజెండా ఉంది. బీజేపీ ఎజెండాని కూడా వీళ్ళు కూడా గుర్తించాలి. కాంగ్రెస్ వాళ్ళు కొందరు చెప్తున్నారు. నేను ఇదే అప్పీల్ చేస్తున్నాను, ఈ ట్రాప్ లో పోవద్దు. ఇది ఒక రాజకీయం. ఇదైతే చర్చ జరుగుతుందో ఇది ఒక రాజకీయం. ఎవరి మీద వాళ్ళు సుప్రీంకోర్టు డిసిషన్ చదివినరా? చదివితే దాని గురించి మాట్లాడాలి. ఏముంది, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను అదే చెప్తున్నాను, ఏమి క్లియర్ గా ఉన్నాను. సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఇచ్చిందో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. సో మోడీ గారు ఆల్రెడీ మాట ఇచ్చినారు. నేను పరేడ్ గ్రౌండ్ లో అందరు కలుసుకొని, వాళ్ళిద్దరు కలుసుకొని నా తమ్ముడు అని చెప్పి ఆయన మాట ఇచ్చినాడు. దాన్ని ఎంతసేపు పార్లమెంట్ సెషన్ లో ఉన్నది. పోయి కాలు మొక్కి పెద్దన్న కాలు మొక్కితే 2 నిమిషాలు అయిపోయే పని. దాని ప్రకారంగా చేసుకోవాలి. కానీ ఉట్టినే మాలని తిట్టడం అది సరైన పద్ధతి కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను మొన్న పొద్దున్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఇదే చెప్పినాను. మా నాన్నగారు ఒక విషయం చెప్పినారు, అది ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్పారు. చాలా మంది వాళ్ళని తిట్టినప్పుడు కూడా వారు ఇదే చెప్పేవారు, అరే వారు పాపం చిన్న వ్యక్తి, నన్ను తిట్టి ఏదన్నా 10 వస్తే రాని అని. దళితులకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడను నేను, ఎవరి వ్యతిరేకంగా నేను మాట్లాడ. ఎవరైనా నా మీద మాట్లాడి ఉట్టిన నన్ను విమర్శించి వాళ్ళు పెద్దగైతే కానివ్వండి, దళితుడే ముందుకు పోతాడు. ఎందుకంటే దళితుల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు కొట్లాడాలంటే అందరు కలిసి కొట్లాడినప్పుడే. ఎందుకంటే ఆర్థికంగా ముందుకు రావాలి. చాలా మందికి సబ్సిడీలు రావటం లేదు. చాలా మందికి ఇప్పుడు కూడా కుల వివక్ష ఉంది. దాన్ని కొట్లాడేది అవసరం ఉన్నది. అందరు కలిసినప్పుడే మనం కుల వివక్ష కొట్లాడదు. ఈ రాజకీయం వదులుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది ఆల్రెడీ. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఎట్లా పద్ధతి ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తారో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళిద్దరి చేతులు ఉంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు.